భవతి భిక్షాందేవి. చేతులు ఖాళీలో వెళ్ళరు. చేతులు కాళ్ళంత పని నువ్వేం పిక్తున్నావు లోపల బయటికి రా. చెప్పట్రా నువ్వు. దేవుడు వచ్చింది. భవతి భిక్షాందేవి. ఓ సన్యాస, ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా చేతులు ఖాళీ ఒకసారి అర్థం కదా. నువ్వు ఇంకా మారలేదా? ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా. పెయింట్ లేదు, జీన్స్ ప్యాంటు లేదు. అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు. భవతి భిక్షాందేవి. ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా. ఇదిగో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు. అదే అదే మొగుడు ఆస్తి కదా, కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా. ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో వాడు నా చేతితో ఎప్పుడు కసి తీరా చంపుతామని వెయిట్ చేస్తున్నా నేను. ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు, ఇంకేం చంపుతావు? ఏంది వాడు చచ్చేది? ఇంట్లో ఉన్న చెట్టుని సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో అన్ని చెట్లను తాకుతున్నాడు. అవును, వాడు ఫారెస్ట్ ఆఫీసర్, మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు.